ద ఫేమస్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఈ టెంపుల్ జగిత్యాల జిల్లాలోని నల్లగొండ అనే విలేజ్లో ఉంది. చాలామంది కొండగట్టుకి వేములవాడికి వెళ్ళిన వారు నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా వెళ్తారు. ఇంకా చాలామంది నార్మల్ కూడా వెళ్తారు. ఈ టెంపుల్కి మెయిన్గా జాతర టైంలో ఎక్కువ వెళ్తారు. ఈ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వండుకొని తింటారు. మన తెలంగాణలో చాలా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్స్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద ఫేమస్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఈ టెంపుల్ జగిత్యాల జిల్లాలోని నల్లగొండ అనే విలేజ్లో ఉంది. చాలామంది కొండగట్టుకి వేములవాడికి వెళ్ళిన వారు నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా వెళ్తారు. ఇంకా చాలామంది నార్మల్ కూడా వెళ్తారు. ఈ టెంపుల్కి మెయిన్గా జాతర టైంలో ఎక్కువ వెళ్తారు. ఈ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వండుకొని తింటారు. సో మనమైతే స్టార్ట్ అయిపోయినాము ఈ టెంపుల్కి. ఇదే టెంపుల్కి ఎంట్రీ. ఈ నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ గుట్ట పైన ఉంటుంది. సో కంప్లీట్గా మనం గుట్ట మీదకి అయితే వెళ్ళాలి టెంపుల్ కోసము. అయితే ఇక్కడ గుట్ట పైకి వెళ్ళడానికి మనకి 2 రూట్లు ఉన్నాయి. ఒకటేమో మెట్లెక్కి వెళ్ళాలి, బట్ చాలా మెట్లు ఉన్నాయి పైకి వెళ్ళడానికి. అండ్ ఇంకొకటి ఏమో రోడ్ ఉంది, రోడ్ పై నుంచి కూడా వెళ్ళచ్చు. సో మనం బైక్ పైన వచ్చినాం కాబట్టి ఇంకా రోడ్ మీద నుంచి అయితే వెళ్దాము. సో ఇక్కడ ఏంటంటే రోడ్ చాలా డేంజర్ ఉంది. కొంచెం స్లిప్ అయి పడిపోయినా కూడా కథమే. సో జాగ్రత్తగా వెళ్ళాలి ఈ రోడ్ పై నుంచి. చూడండి మొత్తం గుట్టలు రాళ్ళే ఉన్నాయి ఇక్కడ. ఇట్లా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకు మెట్లు కనిపిస్తాయి. అంటే రోడ్ మీద నుంచి వచ్చినా కూడా మళ్ళీ మనకు కొన్ని మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. సో నాకైతే ఇక్కడ కొంచెం పీస్ఫుల్గా అనిపించింది ఈ లొకేషన్ చూస్తేనే. సో మేము వచ్చినప్పుడైతే జనాలు అయితే లేరు, చాలా తక్కువ మంది వచ్చారు. లైక్ ఒక 10 మెంబర్స్ వరకు అయితే కనిపించారు. మెయిన్గా ఇక్కడ జాతర టైంలో ఎక్కువ మంది వస్తారంట. సో ఫైనల్గా పైకి అయితే వచ్చేసినాము. ఇదే నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అయితే ఈ టెంపుల్కి చాలా హిస్టరీ ఉంది. ఇక్కడ విలాసాగర్ అనే గ్రామంలో ఉండే కొండమాచారి లక్ష్మణాచారి అనే 2 అన్నదమ్ములు కట్టెల కోసం ఎడ్ల బండి కట్టుకొని గుట్టపైకి వచ్చారంట. అయితే కట్టెలు కొట్టి ఎడ్ల బండిలో వేయడం మొదలుపెట్టారంట. బట్ ఈవినింగ్ టైం వరకు అయితే ఆ కట్టెలు నిండలేదంట. సో ఎట్లా చీకటి అయింది కదా అని రేపు పోదామని అట్లనే వండుకున్నారంట అక్కడే. అయితే వాళ్ళకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కలలో కనిపించి నేను ఈ కొండలోనే ఉన్నానని, నన్ను బయటకు తీసి పూజలు చేయండి అని ఇట్లా చెప్పారంట. అయితే వీళ్ళు లేచి చూసేసరికి ఏమో కనిపించలేదంట ఏమో. అయితే స్వామి కోసం కొండలు మొత్తం వెతికారంట, ఈ కొండలు అడవి మొత్తము. అయితే మధ్యలో ఒక గొల్ల కాపరి కనిపించి ఇదిగో స్వామి ఇక్కడే ఉన్నారని చెప్పి మాయమైపోయారంట మళ్ళీ. సో వచ్చిన వారు కూడా అంటే లక్ష్మీనరసింహ స్వామిని అని అనుకొని వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ ఊరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా జరిగిన స్టోరీ చెప్పేసి సో చందాలు కూడా మొత్తం కలెక్ట్ చేసేసి ఇక్కడికి వచ్చి ఒక టెంపుల్ని కట్టారంట. అయితే ఇదే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. లోపల లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఉంటుంది. బయట ఒక బండకి హనుమాన్ విగ్రహం ఉంది చూడండి, ఇట్లా చెక్కారు. అట్లనే ఇంకొక సైడ్ కాలభైరవుని విగ్రహం కూడా ఉంటుంది. అట్లనే ఇక్కడ ఒక 16 పిల్లర్స్ మండపం కూడా కనిపిస్తుంది. మధ్యాహ్నం అయితే ఇట్లా ఎండ టైంలో ఎండను తప్పించుకోవడానికి ఇక్కడ మంచిగా కూర్చోవచ్చు. చాలా బాగుంది ఇదైతే. అట్లనే గుట్ట పక్కనే లక్ష్మీ నరసింహస్వామి మూర్తి ఈ చిన్న మండపంలో ఉంటుంది ఒకటి. అండ్ ఇక్కడ ఒక అల్లుబండ కూడా ఉంది చూడండి. అంటే మనం కోరుకున్నది జరుగుతుంది అంటే మాత్రం ఇది లేస్తుందంట. యాక్చువల్లీ ఇది మోచేతులతో లేపాలి. సో ఇది లేస్తే మనం అనుకున్నది జరుగుతాయంట. సో అట్లా నమ్ముతున్నారు చాలామంది ఇక్కడ. అండ్ ఇంకా టెంపుల్ ముందు ఒక పెద్ద ధ్వజస్తంభం ఉంది పాతది. అండ్ కింద ఒక కోనేరులా ఉంది ఒకటి. అంటే రెండు బండల మధ్య ఒకటి క్రియేట్ అయిపోయింది న్యాచురల్గా. సో ఇది సమ్మర్ కాబట్టి ఇందులో వాటర్ అయితే లేవు. మ్యాక్సిమం ఇంకా వర్షాకాలం అయితే ఉంటాయి అనుకుంటా. ఈ గుట్ట పైనుంచి చూడండి లొకేషన్ ఎలా ఉందో, చాలా బాగా అనిపిస్తుంది కదా. అయితే మళ్ళీ కిందికి అయితే వెళ్దాము. అయితే కింద కూడా ఇంకొక టెంపుల్ ఉంది. రోడ్ మాత్రం చాలా డేంజర్ ఉంది. వర్షాకాలం అసలు వెహికల్స్ ఎట్లా వస్తాయేమో నాకైతే అసలు అర్థమే అవడం లేదు. అయితే పైనకి ఎక్కడం చాలా కష్టమని కింద కూడా ఒక లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కట్టారు. ఈ టెంపుల్ కూడా బాగుంది, నాకైతే నచ్చింది. అండ్ ఈ టెంపుల్ పక్కనే ఒక పాత కోనేరు కూడా ఉంది చూడండి ఎలా ఉందో. అండ్ ఇక్కడ ఒక రథం కూడా ఉంది. ఆ రథయాత్రకి దీన్నే యూజ్ చేస్తారు. గుట్ట మీద లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత కిందకి వచ్చి వండుకొని తింటారు ఇక్కడ. నాకైతే ఈ టెంపుల్ చాలా పీస్ఫుల్గా అనిపించింది, చాలా బాగా నచ్చింది నాకైతే. సో మీరు ఈ నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చారా? వస్తే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.